లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. నువ్వే బయటేసి అట్టా గోపేస్తే శివకాశి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే లేసిపోతే పోతే లేసిపోతే పోతే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ ట్యూబ్ బిందాస్. మరి ఈ రోజు పటాస్ లో రాబోతున్న ముగ్గురు కామెడీ కింగ్స్ ఎవరంటే లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ రచ్చ రవి, మిల్కీ మహేష్ అండ్ హరి. వెరీ గుడ్, సూపర్. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం అనుకోని మర్చిపోయే విషయాలు ఏంటి? ఫేస్బుక్ కాకుండా టెక్స్ట్ బుక్ పడదాం అనుకుంటా, కానీ అది కాని పని. మర్చిపోతావు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా ఫేస్బుక్ వెళ్ళిపోతుంది, ఓపెన్ చేసినప్పుడల్లా ఫేస్బుక్ వెళ్ళిపోతుంది. ఏంటో. వెరీ గుడ్. నెక్స్ట్, మెడికల్ షాప్ కి వెళ్ళి మా టాబ్లెట్ అడగడం పోయి చికెన్ అడుగుతాను మర్చిపోయి. మెడికల్ షాప్ కి పోతాడు ఇట్లా అని. ఏం కావాలి? కిలో చికెన్. పారాసిటమాల్ ఒక రోజులో 3 పూటలు వేసుకోండి. బాండి పెట్టి మందులన్నీ నన్ను వేస్తాడు, కలుపుతూ ఉంటాడు. నెక్స్ట్, రోజు సెల్ ఫోన్ సైలెంట్ లో పెట్టుకుందాం అనుకుంటాము, క్లాస్ కి వెళ్లే ముందు మర్చిపోతాం. అది మోగినప్పుడు. నెక్స్ట్, లవర్ దగ్గరకు పోదాం అనుకుని మర్చిపోయి పక్కింటి దగ్గరికి వెళ్ళిపోతాం. నెక్స్ట్, పొద్దున్నే బాత్రూమ్కి వెళ్దాం అనుకుంటా మర్చిపోతా. మర్చిపోతే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. ఆ టైంలో మా లవర్ మెసేజ్ చేస్తుంది వాట్సాప్ లో, అది చూసుకుంటే ఇది మర్చిపోతా. హరి నువ్వు చెప్పు. హలో, నేను ఇక్కడ ఉన్నా. నువ్వు వాళ్ళిద్దరికంటే సీనియర్ కదా, కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. జూనియర్స్ కి హెల్ప్ చేయి. చెప్పనా హరి? నిద్రపోకుండా క్లాస్ ఉందాం అనుకుంటాం, కానీ అది ఏ రోజు అవ్వదు. ఆటోమేటిక్ గా అలా వచ్చేస్తుంది. మహేష్, మంచి మంచి పంచులు పటా స్టేజ్ మీద చెప్పాలనుకుంటా, స్టేజ్ ఎక్కి మర్చిపోతా. ఓకే, నౌ లెట్స్ గో ఇంటు ది సెకండ్ టాపిక్. ప్లీజ్, యూట్యూబ్ లో బూతులు తిట్టుకుంటున్నారు. ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సం ఉంది. మీరు ఇన్ని ఆన్సర్ తో మంచి హ్యాపీ ఫీల్ అవుతారు. రోజు అనుకుంటా అల్లరి టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో బాగా పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తాం. శ్రీముఖి యాంకరింగ్ చేస్తా అనుకోని కానీ యాక్టింగ్ చేస్తుంది, యాంకరింగ్ చేయదు. ఏం చెప్పావు కదా? ఏం చెప్పావు? నేను నీకు సపోర్ట్ చేస్తున్నా కదా. సపోటా, యాపిల్, పనస పండు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వంటింట్లోకి వెళ్ళి పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేయడం. వంటగది తెలుసా మీకు ఏ డైరెక్షన్ లో ఎక్కడుందో? ఫస్ట్ నీకు తెలుసా? నెక్స్ట్, గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ రమ్మన్నప్పుడు పని చేస్తున్నట్టు యాక్టింగ్. ఇంపార్టెంట్ వర్క్. Sai Kiran, let's go to shopping Nore please. చాలా వర్క్ ఉంది. What work? Come re shopping. Sai Kiran shopping re. సారీ డార్లింగ్, ఈ రోజు రాలేదు. నెక్స్ట్,
గర్ల్ ఫ్రెండ్ వచ్చినప్పుడు సిగరెట్ తాగి అలవాటు ఉన్నా కానీ పక్కన వాడే షేమ్ తెలియకుండా యాక్టింగ్ చేస్తాం. వాసన వస్తుందిరా. మందు తాగిన సిగరెట్ తాగలే. ఇప్పుడు రవి నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నా. రచ్చ ఈ పంచ్ పటాకలో ఆన్సర్ చెప్పండి ప్లీజ్. ఎటువంటి సందర్భాల్లో అంటే నేను ఇప్పుడే చెప్తాను. అదే నల్ల బంగారం, అదే నల్ల జోకులు, అదే నల్ల కామెడీ. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది మిల్కీ బాయ్ మహేష్. హరి ఒక క్వశ్చన్ అడిగాడు, బావా ప్రతి ఒక్కరిని అడ్డగాడితే అని చెప్తాంటారు, అసలు అడ్డగాడితే అంటే ఎవరు అంటే ఏం లేదు, అడ్డగాడితే అంటే ఎవరు అంటే ఇప్పుడు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశా అంటే ఎదుటివాడికి అది అర్థం కాలేదంటే ఈడు చెప్పిన వాడు అడ్డగాడిదరా అన్న. మామ నువ్వు చెప్పింది అర్థం కాలేదు మామ అన్నాడు. ఇంకోటి ఒక చోటుకి వెళ్ళాము, పార్కింగ్ లో నేను బైక్ పార్క్ చేసి వస్తున్నా, మూవీకి వెళ్ళాం. ఈడేం చేసినా అంటే పార్కింగ్ దగ్గర కింద కూర్చొని ఒక ఆటోకి టైర్ తీస్తున్నాడు. సరేరా ఏమైంది పంచర్ అయిందా టైర్ తీసేస్తున్నావు అంటే లేదురా ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ అని ఉంది, ఆటోకి 3 ఉంటాయి కదా, ఒక వీల్ తీసేస్తున్నా. మూవీ అయిపోయింది, బయటకు వచ్చాము, కూర్చోన్నాము. మేము ఇద్దరం ఆటోలు కూర్చోంటే ఒక అమ్మాయి వచ్చి ఆటో అడిగింది, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి అమీర్పేట వస్తారా అనేసి. వస్తామమ్మా అంటే ఎంత అన్నా అంటే మీటర్ మీద 50 రూపాయలు ఎక్స్ట్రా అమ్మా అన్నాం. ఇక్కడి నుంచి అక్కడికి 3 కిలోమీటర్లు అంటే ఎన్ని మీటర్లు అవుతాయన్నా అన్నాం. ఇద్దరు ముఖాలు చూసుకొని పండగ. అర్థం కదా జోకు? నువ్వు జోక్ అనగానే నాకు కలిగింది. ఇంకోటి నాకు నా గర్ల్ ఫ్రెండ్ కండి, ఆ అమ్మాయి నేను ఏదో చెప్పి పడేసిన మొత్తానికి వచ్చింది. ఒక రోజు అడిగింది నువ్వేం చేస్తావు అనేసి. బంగారం ఏం లేదు మ్యా, నేను డెక్కన్ క్రానికల్ లో పనిచేస్తా. డెక్కన్ క్రానికల్స్ వచ్చే బిగ్ కంపెనీ, నువ్వు ఒక్కడ పని చేస్తున్నావా, నీ శాలరీ ఎంతరా? లేదు మ్యా ఈ మధ్య జాబ్ మానేసా. ఎందుకురా దానికన్నా మంచి కంపెనీ వచ్చిందా అంటే లేదు మ్యా పొద్దున్నే లేసి న్యూస్ పేపర్ అలాంటి వాడేస్తాడు చెప్పు. మా బాబాయిని కలుద్దామని వాళ్ళు షాప్కి వెళ్ళారండి. అతను ఇంకొక ఆమె ఇద్దరు వచ్చారు, షాపింగ్ చేశారు, వెళ్ళిపోయారు. మా బాబాయ్ అంటున్నాడు, అరే వాళ్ళిద్దరు లవర్స్ రా అంటే. అవునా బాబాయ్ ఎలా చెప్పగలవు బాబాయ్? ఏం లేదురా, వాడు బార్గెనింగ్ చేయకుండా బిల్లు కట్టాడంటే గర్ల్ ఫ్రెండ్ అని, బార్గెనింగ్ చేసి బిల్లు కట్టాడంటే అది పెళ్ళామని. సరే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళా, మా పిన్ని వచ్చింది. పిన్ వచ్చి అరే మహేష్ మీ చెల్లెలు లవ్ లో పడినట్లు డౌట్ ఉందిరా అంటే లవ్ లో పడిందా? అయినా మీకెలా తెలిసింది? ఫోన్లో ఎక్కువ ఏమైనా మాట్లాడుతుందా? లేదురా. ఎక్కువ చాటింగ్ ఏమైనా చేస్తుందా అంటే లేదురా. మరి నైట్ ఏమైనా లేట్ గా ఇంటికి వస్తుందా అంటే లేదురా. మరి ఎట్లా తెలిసింది లవ్ లో పడిందని అంటే ఇంట్లో పాకెట్ మనీ అడగడం మానేసిందిరా, ఎవడో మెయింటైన్ చేస్తాడు అనుకుంటా. మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ లంచ్ పిలిచాడు. వాళ్ళు ఫోన్ చేశారు, అరే మేము ఒక 1 అవర్ లో మీ ఇంట్లో ఉంటాం రా అనేసి. అనగానే మొత్తం అక్కడ ఉండే సామాన్లన్నీ తీసి లోపల పెడుతున్నాడు. ఏంది బాబాయ్ మొత్తం సామాన్లన్నీ లోపల పెడతాం, ఓహో మీ ఫ్రెండ్స్ వస్తే తీసుకుపోతారని డౌటా అంటే లేదురా ఇవన్నీ వాళ్ళ దగ్గర కొట్టుకొచ్చినవే గుర్తుపడతారనేసి భయం అంట. పెళ్లి కాలేదని ఫ్రస్ట్రేషన్ ఏమో, పెళ్లిలో ఫ్రస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు హరి. మనం చాలా సార్లు పెళ్లికి వెళ్తుంటాం, కానీ ఏదో ఎంజాయ్ చేద్దాం పెళ్లికి వెళ్తుంటాం, కానీ అక్కడ అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనం బాగా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుంటాయి. అది ఇప్పుడు మన కంటెంట్. ఫస్ట్ పెళ్లిలో అడిగే రెగ్యులర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఫస్ట్ క్వశ్చన్, బావగారు ఇదేనా రావడం? అదే లేదండి నిన్నే వచ్చా, రెంట్ టెంట్ వేసుకుని పడుకున్నా, ఉదయం పళ్ళు కూడా దొంగకుండా వచ్చేస్తున్నా, బ్రష్ పేస్ట్ ఉండిస్తారా? మీలాంటి వాళ్ళనే పాలు పిత్తుకొని రండి పంపిస్తే ఎద్దు కింద కూర్చొని పొద్దు ఎక్కడ ఉందా అని పొద్దుల్లో ఎత్తుకారంట. వాళ్ళదని చెప్పి వెళ్ళి హాల్లో కూర్చుంటే హ్యాపీగా ఇలా కూర్చుంటే వెనకాల నుంచి వచ్చి, బాబు ఎవడరా నన్ను గుర్తుపెట్టావా? చూసినా గుర్తుపట్టాక నువ్వు కుటుంబ శంకర్లో పవన్ కళ్యాణ్ అరుంధతులు అనుష్కోవరా? అదే చిన్నప్పుడు మా ఇంటి ముందు ఇసుకలో ఆడుకునేవాడు. అయినా చిన్నప్పుడు ఆవిడ ఇసుకలో ఆడుకుంటాడు, ఇసుకలో ఇండియా మ్యాప్ లేడు ఎదవా. అదే బాబు మా ఇంట్లో అప్పుడప్పుడు పాస్ పోసాడు గుర్తుందా? ఇప్పుడు వచ్చి పోయమంట వేడు కొంపతీసి.
అది కాదు బాబు, కరెక్ట్ గుర్తు తెచ్చుకో. మరి ఏంటో గుర్తు తెచ్చుకున్నది, డీటెయిల్స్ చెప్పు. ఏదో గుర్తుకోండి, ఎక్కడ గుర్తు తెచ్చుకున్నది? నీలాంటి గేదె పాలు తీసుకురారా పంపిస్తే గేదె నల్లగా ఉంది, పాలు తెల్లగా నేను గొడవ పెట్టుకున్నాడు అంట అక్కడ. మన బీటెక్ స్టూడెంట్స్ ఏదో కాలేజ్ బోర్ కొట్టో క్లాస్ బంక్ ఏదో బోర్ కొట్టే వెళ్తాం, ఏది పెళ్లికి వెళ్తాం. పెళ్లికి వెళ్తే అక్కడ కూడా ఉండరే, అక్కడ అడిగి క్వశ్చన్ ఏంటి తెలుసా? మళ్ళంటో ఎదురైతే నా కొడుకు యూఎస్ఎల్ ఎంఎస్ చేస్తాను తెలుసా, నువ్వు వాడిలా చదువుకోవచ్చు కదా, నీ కొడుకు యూఎస్ఎల్ ఎంఎస్ చేస్తాడు అంతే కదా. రేపు పొద్దున్న నీ కొడుకు అలా ఆడితే పాపన బాబునకు అంటాడు, నేను కూడా ఇలా ఆడితే పాపన బాబునకి అంటే ఊరుకుంటాడు, ఊరుకోడు కదా. ఏదో కంపారిజన్లు ఏదో ఒకరి విషయం కూడా చేయకూడదు, బాగోదు. మనం ఏదో ఇక్కడ దొబ్బేస్తున్నాం చెప్పి భోజనాల్లో కూర్చుంటాం, వెళ్ళి మనలాంటి వాళ్ళు భోజనాల్లో కూర్చొని ఏదో గారి నచ్చకో సంథింగ్ ఏదో మనకి ఇష్టం లేని ఉంటది, ఒక గారి తీసి అలా పక్కన పెడతాం. పొరపాటుని గారి పక్కన పెట్టడానికి ఎంత డిస్కషన్ ఉంటుందో తెలుసా? ఒకడు అంటాడు పక్కన కూర్చున్నాడు అంటాడు, బాబు గారి ఎందుకు పక్కన పెట్టావు? అబ్బాయి తినడం ఇష్టం లేదని అంటే ఇటు పక్కడు, ఇలా ఈ కాలం కుర్రోళ్ళకి గారెలు గట్ట పడవండి, పిజ్జాలు బర్గర్లు. మళ్ళీ అటుపక్కడు, నిజమేనండి మా కాలంలో అయితే ఎన్నో తినాలి మొదలెడతాడు. అలాగే మొత్తం అందరూ గారికోలే. ఇదే కట్టప్ప బాహుబలి ఎందుకు చంపడం దానికన్నా నేను గారి ఎందుకు పక్కన పెట్టిన దానికే ఎక్కువ డిస్కషన్ అయిపోయింది. బయటని తిరిగితేమో ఏం చేస్తాను అనుకోవాలా, ఇక్కడేమో గారింది పక్కన పెట్టాం అనుకోవాలా. జీవితం ఎలాగైపోయి అంటే పిచ్చుగుడ్లో పీచు మిఠాలు ఏరుకునే వాళ్ళ అయిపోయింది జీవితం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పెళ్లికి వెళ్ళేటప్పుడు పెళ్లి కూడా కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు. ఎందుకు తెలుసా? ఈ కెమెరామెన్ ఉంటారు కదా, సొంత పిల్లాన్ని తీసుకున్నట్టు ఓన్లీ దానికి ఫోటోలు తీస్తాడు. ఆడ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది తెలుసా? నీ పిల్లాన్ని తీసుకుంటున్నావా నా పిల్లని తీసుకుంటున్నావా ఆ ఫోటోలు? పెళ్లి ఫోటో అంటే ఇద్దరు ఉండాలి రా, ఒకరు ఉండకూడదు. గిఫ్ట్లు తెచ్చినప్పుడు పెళ్లి కొడుకు వచ్చారు పెళ్లి కూతురు వచ్చారు పక్కన పెడతారు గిఫ్ట్లు పెట్టడానికి. పెళ్లి కూతురు చైర్ మాత్రం ఎంత గిఫ్ట్లు ఉంటాయి, మన పెళ్లి కొడుకు చైర్లు మాత్రం చిన్న బాబుని కూర్చోబెడతారు, ఎందుకంటే ఖాళీగా ఉంటది కాబట్టి. మొత్తం 10 మంది బ్యాచ్ గా వస్తారు, వాళ్ళు గిఫ్ట్ ఎంత పట్టుకొని వస్తారు, వచ్చి బా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పక్కెళ్ళి బా 10 మంది ఉన్నాం బీర్ పార్టీ. ఎందుకు ఈ గిఫ్ట్ అమ్మి బీర్లు తెచ్చుకుంటారు ఎవరు? ఏం తెచ్చారంటారా బీర్ పార్టీ వాళ్ళు? ఇలా ఉంటది జీవితం. ఎలాగైపోతుంటే పెళ్లిలో వాళ్ళది సంపూర్ణ సినిమాకి బెనిఫిట్ టికెట్ కొనుక్కున్నట్టు అయిపోద్ది, ఎప్పుడొచ్చినా మా అమ్మాయిల మీద పడి వచ్చి ఏడుస్తూనే ఉంటాడు, రచ్చ చేస్తాడు, పిచ్చిగా ఉంటాడు. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ ది వెరీ మ్యాడ్ రచ్చ రవి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. రవణ అందరూ పోలుస్తూ ఉంటాడు, అబ్బాయి సూర్యుడు అమ్మాయి చందమామ. ఓకే క్లాప్స్. అబ్బాయి బొమ్మ అమ్మాయి బొరుసు. ఓకే అది కూడా ఓకే. ఈ రోజు చెప్తున్న ప్రపంచానికి అబ్బాయి నిజం, ఆడది అబద్ధం. ఒక అబ్బాయి ఎన్ని అవస్థలు పడుతున్నాడో అన్ని అవస్థలతో నేను ఈ రోజు వచ్చాను రవణ. లైఫ్ లో కిక్కు లేదని చెప్పి హోటల్లో సర్వర్ గా చేయనైనా ఒక 2 అమ్మాయిలు వచ్చారు రవణ. శ్రీముఖు లాంటిది, ఇంకొక వక్రముఖు లాంటిది. రవణ 2 అమ్మాయిలు కనుక రెస్టారెంట్ వెళ్ళనుకో ఎలా ఉంటుందో చెప్తున్నా. జనరల్ గా మీరు చూస్తారు కదరా, మనతో వస్తే ఎలా ఉంటది, డీసెంట్ అంటారా. కానీ ఈ అమ్మాయిలు 2 వెళ్తే సర్వర్ అందంగా లేడనుకో ఇవ చెప్తుంది, చూడే అలాంటి నీకు భర్తగా రావాలి. అందంగా లేకపోతే అదే అబ్బాయి అందంగా ఉన్నాడు, సర్వర్ అందంగా ఉన్నాడు రవణ, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అబ్బా చూడవే ఆ ఫోర్క్ పట్టుకోండి, చూడవే ఏంటి వాడికి జాబ్ దొరకక ఇది చేస్తున్నాడా లేక వాడి జాబ్ అయితే కనుక్కో. ఎందుకు అడుగుతున్నాను? లేదే మా పేరెంట్స్ నొప్పించి వీడిని కోరుకు. నేను విన్నారవన్నా అమ్మాయిలు ఇలాగే మాట్లాడుకుంటారు రవణ్ణు. మొగాళ్ళు మాట్లాడితే ఇంతవరకు యూ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ మధ్యలో ఉంటది రవణ, కానీ ఆడది మాట్లాడితే ఏ సర్టిఫికేట్ ఇవ్వాలో అర్థం కాక ఆ సెన్సార్ ఫోటోలు చచ్చిపోతారు రవణ. సర్వర్ బాగా లేడనుకో రవణ, మనకి ఆర్డర్ ఎలా చెప్తారో చూడు రవణ, మంచిగా చికెన్ బిర్యానీ తొందర ఫాస్ట్ పెట్టరా వెళ్ళిపో అంటారు. అదే అబ్బాయి అందంగా ఉన్నాడు రవణ,
ఎక్స్క్యూజ్ మీ మీ హోటల్లో తినేదందుకు ఏముంటాయి? తాగేదందుకు, చప్పరిచ్చడానికి. రవణ టిప్పు కడికి వచ్చినప్పుడు ఇంకోళ్ళకి అప్ప చెప్తారు. రవణ కర్మగలు మన ముఖం మంచిగా లేకపోతే గడ్డం ఉంటే మచ్చలు ఉంటే వాని తప్ప రవణ వానికి టిప్పు వానికి మాత్రం ఎక్కువ లేవే అంటది. అదే అందమైన అబ్బాయి ఉన్నది అనుకో వీళ్ళు కొట్లాడుకుంటారు. రవణ అంటది. వాడు మళ్ళీ చేంజ్ ఇవ్వాలి ఎత్తుకోవాలి అంటే తీసుకుంటాడు. నీకే అబ్బా అంటూ కిక్కు కోసం అలా బట్టల షాప్ లో జాయిన్ అయినా. అక్కడికి వస్తారు రవణ షాపింగ్ కోసం ఇద్దరు అమ్మాయిలు. బట్టలు చూపెట్టాడు. ఇంత పొట్టేసుకొని ఉన్నాడు అనుకో, బట్టేసుకొని ఉన్నాడు అనుకో రవణ బాలే బాగా. నెక్స్ట్ ఇంకొకటి ముందు చూడు చూడదు ఎందుకు చూస్తుంది? మీకు అందమైన వాడు చూపెట్టారు. అరే మాధవ్ చూపెట్టరా అన్నది. వాడు చూపెట్టే ముందు ఎత్తుకెళ్ళిపోతానే అంటే నిజంగా అమ్మాయిలు ఇట్లనే చేస్తారా? అమ్ముతారు రవణ. లైఫ్ ఖరాబ్ అయితే రవణ. ఆరు కర్మగాలి వాడు 4 డ్రెస్సులు చూపెట్టిండు. ఎక్స్క్యూజ్ మీ ఇంకా ఇవే ఉన్నాయి, ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా లేవే, షాప్ మొత్తం లేదు కొనే అంటది. నువ్వు రెస్టారెంట్ లో మాట్లాడేటప్పుడు నేనేమన్నా అన్నానా? నీకు రెస్టారెంట్ నాకు షాపింగ్ ఓకేనా? ఇంకేమన్నా ఎక్కువ మాట్లాడింది అనుకో, ఓవర్ చేసిన అనుకో, నా పెట్టుకోటి నీకు ఇయ్య, నా పెట్టుకోటి నీకు ఇయ్య. మనం టీ షర్ట్లు పంచుకున్నట్టు వాళ్ళు పంచుకుంటారు రవణ్ణు. రవణ ఈ చిచి జనాలు ఈ అమ్మాయిలు ఇంత ఘోరమా మనుషులు చెడిపోవడానికి అని నేను బాధపడి ఆ జాబ్ కూడా వదిలేసి దేవుని దండం పెట్టుకొని బతుకుదామని దేవుని నా మాన నేను దండం పెట్టుకుంటాను రవణ. ఎదురుంగా వచ్చేసిలు దయ్యాలు, ఎదురుంగా వచ్చేసిలు దయ్యాలు. పంతులు పాపం పిల్లక పెట్టుకొని కొద్దిగా సన్నగా ఉండడా రవణ. ఆయన వచ్చి హారతి ఇస్తే కూడా అమ్మ హారతి అదే ఇంకో పంతులు కొద్దిగా కండలేసుకొని వచ్చింది రవణ. కండలేసుకొని లోపలికి వెళ్తుంటే చూడవే ఏమంటాను తెలుసా రవణ? ఏంటే నాకు కనపడ్డాడు. ఎవరే? దేవుడు. నేను ఫిక్స్, నేను గంట కొట్టి చెప్తున్నా వీడే నాకు ఫిక్స్ అని గంట కొట్టింది రవణ. దేవుని ఏం మొక్తాను చూడు రవణ, నేను చచ్చిపోయినా వాళ్ళ మాటలిని. అబ్బా దేవుడా దేవుడా నువ్వు ఉంటే, నువ్వు నిజం అనుకుంటే నాకు ఇచ్చిచ్చే, నా అమ్మను ఒప్పుకోవాలి. ఇంకా కాదు. అరే తమ్ముళ్ళు ఇంకా ఉన్నాయి చెప్పాల వద్దా? నేను ఇలా మొత్తం చెప్తా. వీళ్ళు రెస్టారెంట్ పోయినా, కాలేజ్ లో పోయినా, బస్ స్టాప్ లో పోయినా, గుళ్ళో పోయినా, షాపింగ్ లో పోయినా కామెంట్స్ ఒకేలాగా ఉంటాయి రవణ. అన్న వాడు పొట్టేసుకొని పుట్టడం, బ్యాక్ సీట్ పెట్టుకోవడం పుట్టుకోవడం వానికి తప్ప అన్న? వాని చేతుల పైన తయారు చేసిన అరే జీన్స్ బై జీన్స్ టైట్ గా ఉంటది. దాన్ని వీళ్ళు ఇచ్చే కామెంట్ తెలుసా? చూడవే 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 2 బస్తాలు ఒక పాయింట్ వేసినట్టు, 2 బస్తాలు ఒక పాయింట్ వేసినట్టు. వీళ్ళన్ని చేసేది టైం పాస్ లో రవణ. నేను కూడా కలెక్టర్ అవుదామని బల్లో జాయిన్ అయినా రవణ. నేను తీసుకొచ్చే క్యారెట్ కోసం, జంతర్ మంతర్ వక్కపొడి కోసం, ఆశా చాక్లెట్ కోసం, కిస్మిస్ టాఫీ బార్ కోసం ఒక్కొక్క పోరి ఒక్కొక్క హోంవర్క్ చేయనీయకుండా డిస్టర్బ్ చేసి సగటు ఒక మనిషి కలెక్టర్ కాకుండా చేసిండ్రా. ఉత్తరవిగా ఉండాల్సిన రచ్చరవినై ఇలా భరతం పడతాను రవణ. నేనేమైనా తప్పు చేస్తున్నాను తమ్ముడు? నేనేమైనా తప్పు చేస్తున్నాను రవణ? నేనేమైనా తప్పు చేస్తున్నాను జెంట్స్? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొన్ని రివెంజ్ తో నేను వస్తా. మీరు వచ్చారు బాధల్ని దిగమింగుకొని అరే గోల్స్ ను పక్క పెట్టుకొని బాధపడుతూ బతుకున్న ప్రతి మొగాడికి నేను చేస్తున్నా సలాం సలాం.
నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు, నిజాలు ఇలానే ఉంటాయి. అబద్ధాలని ఇంత బాగా నిజాలుగా చెప్పడం మీ మగాళ్ళ వల్లే అవుతది. అదే కదా మేము చెప్పిన నిజం, మీరు అబద్ధాలని. నిజం అబద్ధం, నిజం అబద్ధం. మీరు పైకి కనపడడం మాత్రమే నిజం, చెప్పేవన్నీ అబద్ధాలే. నిజం సినిమాలో హీరో మహేష్ బాబు మగాడు. అది కేవలం సినిమాలోనే. ఆ సినిమాలో మహేష్ బాబు చూసా నా మూడు మహేష్ బాబు లెక్క ఉండాలి. మీరు ఎపిసోడ్ చేసుకోండి, మీ మగాల డప్పిట్లోనే కొట్టుకోండి, మేము అందరం ఆడోళ్ళం వెళ్ళిపోతున్నాం. నడుండి. ఏంటమ్మా నువ్వు కూడా మాలం కలిసిపోయావా? కాదు, పంచి పటాక కప్ తీసుకోవడానికి. పంచి పటాక కప్పు కోసమా? ఇది ఆడది మారది. నీకు కప్పే కావాలి కదా, ఒకటి కాదు రెండు తీసుకో. ఇప్పుడు మేము ఇస్తూనే ఉంటాం, మీరు తీసుకుంటూనే ఉంటారు. తీసుకురా. చూసారు కదా పటాసి వాళ్ళ అయిపోయింది. ఆడాలని మొత్తం బయటకు గెంటేసాం. మగాడు. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే నేను కీప్ వాచింగ్ పటాస్ ఫుల్ 2 మగాడు.